తీవ్రంగా చూస్తా, వాళ్ళ సంగతి ఏంటో తేల్చండి, వీళ్ళ సంగతి ఏంటో తేల్చండి అని. అదొక ఆర్గనైజ్డ్ దోపిడీ అక్కడ జరిగేది. అంతే అలవాటైపోయింది. ఆ ఊళ్ళో పెద్ద మనుషులుగా ఉంటారు వీళ్ళు, వీళ్ళని ఏం చేయలేం. వీళ్ళు రాజకీయ నాయకులు. అక్కడ ఏంటంటే రేషన్ షాపుల వాళ్ళకెందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది అంటే, నెంబర్ 1, ఆ ఊళ్ళో ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలకి టెంట్ వేయడము, మంచినీళ్ళు వేయడము, మజ్జిగ వేయడము, కూల్ డ్రింకులు వేయడము, పుష్పగుచ్చాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డబ్బులన్నీ రెవెన్యూ శాఖ వాళ్ళు బిల్లు పెట్టుకుంటారు. కాబట్టి ముందు రావు డబ్బులు, ఆ తర్వాత వస్తాయి. అయితే ఈ డబ్బులు ఎవరు పెట్టుబడో తెలుసా? రేషన్ షాప్ వాళ్ళతో. రేషన్ షాప్ వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అది బిల్లు వచ్చాక రేషన్ షాప్ వాళ్ళకి ఇస్తాడనుకుంటున్నారా? లేదు, వాళ్ళు తినేస్తారు డబ్బులు. పెట్టుబడి వీళ్ళు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఏంటి? ఇతను తప్పు చేసిన 1000 కార్డులు ఉన్నాయి, 200-300 మందికి బియ్యం లేవన్నాడు, పందారు లేదన్నాడు, వాళ్ళు కంప్లైంట్ పెట్టినా సరే వచ్చే నెల ఇస్తారావా అని చెప్పి అప్పుడు వీళ్ళు చెప్తారు, వాడు కంప్లైంట్ చెప్తున్నాను వచ్చే నెల ఇచ్చేసేయి అని చెప్పేసి. ఇట్లాగా మోసాలు చేయడం అనేటటువంటిది. అంటే ఇక్కడ ఎవరి సమస్య వాళ్ళది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎందుకు లంచం తీసుకుంటారా అంటే, వాళ్ళకి మెటీరియల్కి కూడా డబ్బులు ఇయ్యరు. మెటీరియల్ డబ్బులు కూడా జనం దగ్గర నుంచి వసూలు చేసుకోవాలి, వచ్చిన కంప్లైంట్ ఇచ్చేవాడి నుంచి. కాబట్టి కరప్షన్కి అలవాటు పడతాడు. ఇక్కడ రేషన్ డీలర్ కరప్షన్కి ఎందుకు అలవాటు పడుతున్నాడంటే